హాయ్ ఫ్రెండ్స్, శ్రీనుటెక్ సర్వీసెస్. ఇప్పుడు మనం కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్, మదర్ బోర్డ్లో ఉండే కాంపోనెంట్స్ని ఎలా గుర్తించాలి. ఇంతకుముందు వీడియోలో కొన్ని కాంపోనెంట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 3 మదర్ బోర్డ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మదర్ బోర్డ్ ఇది నోకియా 2600, సెకండ్ మదర్ బోర్డ్ జియో కీప్యాడ్ ఫోను, థర్డ్ది శాంసంగ్ 2233 కీప్యాడ్ ఫోన్. ఈ మూడు మదర్ బోర్డులలో ఏ కాంపోనెంట్స్ ఎలా గుర్తించాలని నేను వివరించి చెప్తాను. కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఇది బూస్టింగ్ కాయిల్ అంటారు. నార్మల్ కాయిల్ అయితే ఇలా ఉంటుంది బ్లాక్ కలర్లో. బూస్టింగ్ కాయిల్ అంటే ఇలా ఉంటుంది, రౌండ్గా ఉండి లావుగా ఉండి అంటే అది బూస్టింగ్ కాయిల్. దీన్ని దేనికి ఉపయోగిస్తారు? లైటింగ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఈ కాయిల్ ప్రాబ్లం ఉంటే లైటింగ్ రాదు. దీని పక్కన బ్లాక్ కలర్లో ఉన్నాయి 7 పిన్స్ ఉన్నాయి, దీన్ని ఐసీ అంటారు. 6 పిన్నుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఐసీ అంటారు. ఇప్పుడు 8 లెగ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లెగ్స్, ఇటు 4 లెగ్స్, 8 లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఐసీ. ఐసీ కానీ దేనికోసం ఉపయోగించారు అంటే లైటింగ్ ఐసీ కోసం ఉపయోగించారు. బూస్టింగ్ కాయిల్ పక్కన ఏదైనా బ్లాక్ కలర్లో ఒక ఐసీ ఉందంటే అది 99% లైటింగ్ ఐసీని మనం గుర్తించాలి. ఇక్కడ బ్లాక్ కలర్లో పెద్దగా ఉంది 100 అని ఉంది కదా. దీని పేరు ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్. దీనికి ప్లస్ మైనస్ అనే పొలారిటీస్ ఉంటాయి. దీన్ని తీసి రీప్లేస్ చేసేటప్పుడు రివర్స్లో వేయకూడదు. ఈ తెల్లగా గీత కనిపిస్తుంది కదా, దాన్ని ప్లస్ అంటారు. గీత లేని దాన్ని మైనస్ అంటారు. ఇది కెపాసిటర్ అంటారు, దీన్ని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అంటారు. దీనికి నాన్ పొలారిటీ ఉండదు, ప్లస్ మైనస్ అనేది ఉండదు. ఇది రివర్స్లో కూడా మార్చుకోవచ్చు. ఈ ప్లేస్ ఇటు ప్లేస్ ఇటు మారినా కానీ ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం మనం తీసేటప్పుడు ప్లస్ ఎటువైపు అయితే ఉందో ఆ కాంపోనెంట్స్ మార్చిన తర్వాత కూడా ప్లస్ పై వైపుకి వచ్చేటట్టుగానే మార్చాలి. దీని కాయిల్ పక్కన బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, స్మాల్ కలర్లో, దీన్ని డయోడ్ అంటారు. డయోడ్కి రెసిస్టర్కి డిఫరెంట్ ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ ఉంది. బ్లాక్ కలర్లో రెసిస్టర్ కూడా ఉంటుంది, డయోడ్ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉండేవి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కాయిల్ బ్లాక్ కలర్లో ఉంది, డయోడ్ బ్లాక్ కలర్లో ఉంది, మామూలు రెసిస్టర్ బ్లాక్ కలర్లో ఉంది. బ్లాక్ కలర్లో ఉంటూ 4 పిన్స్ వస్తే 2-in-1 రెసిస్టర్ ప్యాక్ అని మనం గుర్తించాలి. ఇక్కడ 4 పిన్నులు ఉన్నాయి, బ్లాక్ కలర్లో ఉంది, 4-in-1 రెసిస్టర్ ప్యాక్ అని మనం గుర్తించాలి. ఇక్కడ సింగిల్గా ఉంది, ఇక్కడ 2-in-1 రెసిస్టర్ ప్యాక్ ఉంది, ఇక్కడ 4-in-1 రెసిస్టర్ ప్యాక్ ఉంది. సో ఇది బ్లాక్ కలర్లో ఉంది కానీ దీన్ని డయోడ్ అంటున్నాం. దీనికి ప్లస్ మైనస్ అని ఒక చిన్న గీత ఉంటుంది లాస్ట్లో. మ్యాగ్నిఫైర్ గ్లాస్తో చెక్ చేసేటప్పుడు ఒక సైడ్ గీత కనిపిస్తుంది. ఇంకా వేరే విధంగా గుర్తించాలంటే ఈ నార్మల్ రెసిస్టర్కి సోల్డరింగ్ పెట్టడానికి ఈజీగా పైన వరకు లెడ్ ఉంటుంది. ఇది మాత్రం అలా కాకుండా కింద మాత్రం పిన్నులు కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్గా పిన్నులు కనిపిస్తూ ఉన్నాయి. కాంపోనెంట్ కంటే పక్కగా దూరంగా ఉన్నాయి లెగ్స్ అంటే అది డయోడ్ అని గుర్తించాలి. బ్లాక్ కలర్లో హైట్గా ఉంటుంది, సైడు 2 పిన్నులు డిఫరెంట్గా కనిపిస్తాయి. ఈ రెసిస్టర్కి అలా కాదు, లెడ్ పాయింట్ పై వరకు వస్తుంది తెల్లగా, పైన అటు సైడు ఇటు సైడు. అది రెసిస్టర్ అని గుర్తించాలి, ఇది డయోడ్ అని గుర్తించాలి. ఇక్కడ కాంపోనెంట్ ఉంది, దీన్ని ఆర్టీసీ అంటారు. ఆర్టీసీ అంటే ఫుల్ మీనింగ్ రియల్ టైం క్లాక్. దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే టైం అలారం పనిచేయదు.
ఆర్టీసీ పని చేయకపోతే అలారం టైం పనిచేయదు. ఇది ఓపెన్ అయితే టైం అలారం పనిచేయదు. షార్ట్ అయితే ఫోన్ ఆన్ అవ్వదు. ఇక్కడ సిమ్ కార్డ్ కనెక్టర్ పక్కన 8 లెగ్స్ ఉంటాయి. దీన్ని సిమ్ కార్డ్ ఐసీ అంటారు. ఈ ఐసీని రిమూవ్ చేసి ఇలా జంపర్ వేయాలి. అవుట్పుట్ ఇన్పుట్ లాస్ట్లో 2 పిన్నులు మిగిలితే ఆ 2 పిన్నులను డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు మదర్ బోర్డులో మెయిన్గా 3 ఐసీలు ఇంపార్టెంట్ ఉంటాయి. ఇది సిపియు, ఇది పవర్ మాడ్యూల్ ఐసీ, ఇది ఎప్రామ్ ఐసీ. ర్యామ్ ఐసీ, రోమ్ ఐసీ 2 దీనిలోనే ఉంటాయి. ర్యామ్ ఐసీ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ర్యామ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటే స్పీడ్గా ఉంటుంది. మన మొబైల్ ఎంత స్పీడ్గా పనిచేయాలనేది ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రాసెసర్ మీద ఆధారపడి ఉంటుంది. రోమ్ ఐసీ కూడా దీనిలోనే ఉంది. రోమ్ ఐసీని అంటారు, లేదంటే ఫ్లాష్ ఐసీ అంటారు, లేదంటే ఇన్బుల్ట్ మెమరీ ఐసీ అంటారు. ఈ మూడిట్లో ఏ పేరైనా ఒకటే. మనం ఏదైనా ఒక కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసామంటే ఏసీలో సేవ్ అయిపోతుంది. ఇది సిపియు. సెల్ ఫోన్లో ఏ ఫంక్షన్ రన్నింగ్ అవ్వాలన్న సిపియు ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తెలియాలి. సిపియు సహాయం లేకుండా ఏ ఫోను పనిచేయదు, ఏ ఐసీ కూడా పనిచేయదు. అన్ని ఐసీలని కంట్రోల్ చేసేది సిపియు. ఇది పవర్ మాడ్యూల్ ఐసీ. దీనిని 3 పేర్లు ఉంటాయి. పవర్ మాడ్యూల్ ఐసీ అంటారు, యూయుఎం ఐసీ అంటారు, ఛార్జ్ ఐసీ అంటారు, మదర్ ఐసీ అంటారు. ఏ పేరుతో పిలిచినా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవర్ మాడ్యూల్ ఐసీ. ఈ ఐసీ వల్ల ఉపయోగం ఏమిటి? 3.6 వోల్టేజీ బ్యాటరీ కనెక్టర్ నుంచి 3.6 వోల్టేజీ పవర్ ఐసీకి ఇన్పుట్ ఇస్తే ఈ పవర్ ఐసీ 10 అవుట్పుట్ పిన్నుల నుంచి 10 ప్లేసులకు సప్లై పంపిస్తుంది. ఏ ఐసీకి ఎంత కావాలో దీని నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి సప్లైస్. పవర్ ఐసీ వల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్పాలి మనం? పవర్ మాడ్యూల్ ఐసీ నుంచి 10 రకాల వోల్టేజ్లు అవుట్పుట్కి వెళ్ళి ఏ ఐసీకి ఎంత వోల్టేజ్ వెళ్ళాలనేది ఆల్రెడీ సర్క్యూట్ డిజైనింగ్లో ఇంజనీర్ గారు తయారు చేసే ఉంటారు. అదే ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇది పని చేయకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. ఛార్జింగ్ ఐసీ కూడా దీంట్లోనే ఉంది. ఆడియో సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ దీంట్లోనే ఉంది. పవర్ మాడ్యూల్ ఐసీ దీనిలోనే ఉంది. అందుకనే యూనివర్సల్ ఐసీ కాబట్టి దీనిని యూయుఎం ఐసీ అని అన్నారు. దీని పక్కనే R22 అని ఒకటి ఉంది. అంటే R22 అంటే R అంటే రెసిస్టర్, 22 ఓమ్స్ అని గుర్తించాలి. రెసిస్టర్ అని చెప్పాను. ఇక్కడ చిన్న కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో స్మాల్. ఇది 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 ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ 2-in-1 రెసిస్టర్, ఇక్కడ సింగిల్ రెసిస్టర్, ఇక్కడ సింగిల్ రెసిస్టర్, సింగిల్. బ్లాక్ కలర్లో ఉండి స్మాల్గా ఉందంటే అది రెసిస్టర్ అని మీరు గుర్తించాలి. ఇక్కడ మరి చాలా పెద్దగా ఉంది కదా అంటే ఇది హై ఓమ్స్ రెసిస్టర్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? మనం ఛార్జింగ్ పెట్టి మర్చిపోతే బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత నిరోధించడానికి ఉపయోగించుకుంటారు. ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత వోల్టేజ్ మొత్తాన్ని ఈ రెసిస్టర్ నిరోధించుతూ బ్యాటరీ మీద ప్రెజర్ పడకుండా ఆపుతూ ఉంటుంది. దీనిని R220 రెసిస్టర్ అంటారు. ఈ రెసిస్టర్ సరిగ్గా పనిచేయకపోతే ఎన్ని రోజులు ఛార్జింగ్ పెట్టినా ఫుల్ అని చెప్పదు. లేదంటే ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే నాట్ ఛార్జింగ్ అని వస్తుంది. లేదంటే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఎక్కుతున్నట్టుగా చూపించదు. ఈ 3 కారణాల వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా R220 రెసిస్టర్ మార్చాలి. తర్వాత నెక్స్ట్ ఐసీ RF సిగ్నల్ ప్రాసెసర్. ఇది ఓన్లీ నెట్వర్క్ సంబంధించిన ఐసీ. ఈ ఐసీ పోతే సిగ్నల్ మాత్రమే రాదు, కానీ ఫోన్ అంతా రన్నింగ్లోనే ఉంటుంది. ఫోన్ ఆన్లో ఉంటుంది కానీ సిగ్నల్ రాదు.
ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం వచ్చిన సిగ్నల్ లాక్ చేసుకోవడం, వీక్గా ఉన్న సిగ్నల్ని డెవలప్ చేసుకోవడం, సిగ్నల్ అప్ అండ్ డౌన్ రాకుండా కంట్రోల్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. దీని పక్కనే ఇంకోటి సిల్వర్ కలర్లో 4 పిన్నులు ఉన్నాయి. 1 2 3 4 పిన్నులు ఉన్నాయి. 4 పిన్నులు ఉన్నాయంటే దీన్ని క్రిస్టల్ అంటారు. ఈ క్రిస్టల్ సహాయంతోనే సిగ్నల్ ఐసీకి సపోర్ట్గా సిగ్నల్ లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది, సిగ్నల్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది, డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రిస్టల్ ఒక పిన్ నుంచి క్లాక్ సిగ్నల్ సిపియుకి రావాలి. ఈ క్రిస్టల్ నుంచి క్లాక్ సిగ్నల్ సిపియుకి రాకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. మెయిన్ ఇంపార్టెంట్, ఒక సిపియు పనిచేయాలంటే విఐఓ వోల్టేజీ 1.9 వోల్టేజీ రావాలి, వివిబి వోల్టేజీ 2.8 వోల్టేజీ రావాలి, క్రిస్టల్ నుంచి క్లాక్ సిగ్నల్ రావాలి. ఐసీ పనిచేయడానికి, ప్రతి ఒక్క ఐసీ పనిచేయడానికి ఒక రీసెట్ పిన్ కావాలి. అంటే ఒక పవర్ సప్లై పిన్, రీసెట్ పిన్ అని ఒకటి రావాలి. ఈ 4 ఏది రాకపోయినా ఫోన్ ఆన్ అవ్వదు. ఇంకోటి ఇక్కడ ఉంది, వైట్ కలర్లో ఉంది, 4 పిన్నులు ఉన్నాయి. దీన్ని లోకల్ ఆసిలేటర్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం సిగ్నల్ ఉన్న ఏరియా నుంచి సిగ్నల్ లేని ఏరియాకి జర్నీ చేస్తున్నప్పుడు 10 సెకండ్లకు ఒకసారి సిగ్నల్ ఉందా లేదా అని ఎతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే సిగ్నల్ కనిపిస్తూ ఉందో ఎమ్మటే లాక్ చేసి సిగ్నల్ పాయింట్లు కనిపిస్తాయి మన సెల్ ఫోన్లో. చెర్చింగ్ చేసి సిగ్నల్ని లాక్ చేయడం దీని డ్యూటీ. దీన్ని వీసీఓ అనొచ్చు. సర్క్యూట్లో వీసీఓ అని రాసి ఉంటుంది, కొన్ని సర్క్యూట్లో లోకల్ ఆసిలేటర్ అని రాసి ఉంటుంది. 2 పేర్లు ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీనిపైన వైట్ కలర్లో 6 లెగ్స్ ఉన్నాయి. దీన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. అది ఆర్ఎక్స్ లైన్లో వాడితే ఆర్ఎక్స్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, టీఎక్స్ లైన్లో ఉపయోగిస్తే టీఎక్స్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం ఏంటంటే ఉత్పత్తి చేయటం కోసం, వీక్గా ఉన్న సిగ్నల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్లో 6 లెగ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన 3 లెగ్స్ కనిపిస్తున్నాయి, కింద కూడా 3 లెగ్స్ ఉంటాయి. ఇవి ఫిల్టర్లు అంటారు. ఇది ఇన్కమింగ్ సిగ్నల్ వచ్చేటప్పుడు ఫిల్టరింగ్ చేయాలి. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నలే కాకుండా అదర్ సిగ్నల్స్ కూడా సెల్ ఫోన్లోకి ఎంటర్ అవుతాయి. కేబుల్ సిగ్నల్, తర్వాత వైర్లెస్ సిగ్నల్, ఇంకా చాలా సిగ్నల్స్, మన ఎయిర్లో చాలా సిగ్నల్ ఉన్నాయి కదా, గాలిలో చాలా రకరకాల సిగ్నల్స్ ఉన్నాయి. అన్ని సిగ్నల్స్ని ఫస్ట్ సెల్ ఫోన్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈ యాంటెన్నా స్విచ్ అనేది అన్ని సిగ్నల్స్ ఆపేసి ఓన్లీ సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం అవుట్పుట్ పంపిస్తుంది. ఒకవేళ ఐసీ వీక్గా ఉన్నప్పుడు అదర్ సిగ్నల్స్ కూడా లోపలికి ఇన్పుట్ వస్తే ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయ్యి ప్యూర్ సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం ఐసీకి ఎంటర్ అవుతుంది. దానికోసం ఫిల్టర్ వాడతారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఫిల్టర్ ఎందుకు వాడతాం? ప్యూర్ వాటర్ తాగడానికి. వాటర్లో ఏదైనా డస్ట్ ఉన్నా, సంథింగ్ ఏమైనా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా మంచి ప్యూరిఫై వాటర్ కావాలని మనం ఫిల్టర్ యూజ్ చేస్తాం. సెల్ ఫోన్లో కూడా అదే నాలెడ్జ్తో ఫిల్టర్లు వాడారు. ఈ ఫిల్టర్ వీక్గా ఉంటే సిగ్నల్ సరిగ్గా రాదు. కాన్స్టెంట్గా 4-5 పాయింట్లు ఫుల్గా ఉండకుండా 1 పాయింట్ 2 పాయింట్లు వస్తూ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. దీనిపైన యాంటెన్నా స్విచ్ అని చెప్పాను. యాంటెన్నా స్విచ్ ఇన్పుట్ వచ్చినప్పుడు అన్ని రకాల సిగ్నల్స్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఓన్లీ సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రమే అవుట్పుట్ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఫిల్టర్కి పంపిస్తుంది. ఇక్కడ ఫిల్టరింగ్ చేయలేని సమయంలో ఫిల్టర్ల ద్వారా ఫిల్టరింగ్ అయ్యి ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసీకి వస్తుంది. ఈ ఫిల్టర్ నుంచి 2 కాయిల్స్ ద్వారా ఇన్పుట్ వస్తుంది. ఇది జిఎస్ఎం ఫిల్టర్, ఇది డిసిఎస్ ఫిల్టర్. జిఎస్ఎం ఫిల్టర్ ప్రాబ్లం ఉంటేనే ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఇవి రావు. ఈ డిసిఎస్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంటే ఓన్లీ వడాఫోన్ సిగ్నల్ మాత్రమే రాదు. ఇవి కూడా టీఎక్స్ ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్మిటివ్ సిగ్నల్, అవుట్గోయింగ్ సిగ్నల్ ఉండే ట్రాన్స్ఫార్మర్స్. ఇది పిఏ అంటారు. పిఏ అంటే ఫుల్ మీనింగ్ ఏంటంటే పవర్ యాంప్లిఫైయర్. ఈ ఐసీ వల్ల ఉపయోగం ఏంటి? పవర్ యాంప్లిఫైయర్ చేసే పని ఏంటి అంటే వీక్గా ఉన్న సిగ్నల్ని
వీక్గా ఉన్న సిగ్నల్ని డెవలప్ చేయడం కోసం 1 పాయింట్ 2 పాయింట్లు వస్తూ ఆగిపోతూ ఉంటే ఫుల్గా సిగ్నల్ చూపిస్తుంది. కాల్ చేసినామంటే సిగ్నల్ డౌన్ అయిపోతుందంటే పవర్ యాంప్లిఫైర్ వీక్గా ఉందని అర్థం. అసలు సిగ్నల్ రావట్లేదంటే ఫస్ట్ మనం ఏం చూడాలంటే పిఏ అనే ఐసీకి సప్లై వస్తుందా రావట్లేదా. మరి సప్లై రావాలంటే ఎంత వోల్టేజ్ రావాలి, ఆ సప్లై ఎక్కడి నుంచి రావాలనేది మెయిన్ మనకి ఇంపార్టెంట్గా తెలిసి ఉండాలి. ఒక పవర్ యాంప్లిఫైర్ ఏ ఐసీ అయినా పనిచేయాలంటే కంపల్సరీ సప్లై కావాలి. పవర్ యాంప్లిఫైర్ గురించి చెప్తున్నాం కాబట్టి పవర్ యాంప్లిఫైర్కి సప్లై కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వోల్టేజ్ రావాలనేది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి 3.6 వోల్టేజీ కావాలి. అది బ్యాటరీ ప్లస్ పాయింట్ నుంచి వస్తుంది లేదా పవర్ మాడ్యూల్ ఐసీ నుంచి వస్తుంది. ఈ రెండింటి నుంచి ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కొన్ని సర్క్యూట్లలో బ్యాటరీ కనెక్టర్ నుంచి వస్తుంది. బ్యాటరీ కనెక్టర్ అంటే ఇక్కడ ఉంది కదా, బ్యాటరీ ప్లస్ మైనస్, ఈ బ్యాటరీ ప్లస్ పాయింట్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్కి వస్తుంది. కెపాసిటర్ నుంచి ఐసీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బ్యాటరీ కనెక్టర్ నుంచి దీనికి సప్లై రాకపోతే పిఏ పని చేయదు, ఐసీ పని చేయకపోతే సిగ్నల్ రాదు. ఓకేనా. ప్రతి ఐసీ పని చేయాలంటే సప్లై కావాలి. ఆ ఐసీకి ఎంత సప్లై కావాలో తెలియాలి, ఆ ఐసీకి ఏ సప్లై రావాలో తెలియాలి, వస్తుందో రావట్లేదో చెక్ చేయాలి. సప్లై వస్తుంది కూడా పని చేయట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఐసీ పోయిందా, ఐసీకి సిగ్నల్ ట్రాక్లు ఎక్కడైనా కట్ అయినాయా, ఇవన్నీ చూసుకొని సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను కీప్యాడ్ ఫోన్కి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఈ ఐసీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఏం పని చేస్తుందంటే ఆండ్రాయిడ్లో కూడా ఇదే పని చేస్తుంది. పవర్ యాంప్లిఫైర్ చేసే పని ఏంటి అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఫంక్షన్ ఆండ్రాయిడ్లో అయినా హెచ్టీసీలో అయినా ఐఫోన్లో అయినా ఫంక్షన్ మాత్రం మారదు. థియరీ మారదు, ప్రాక్టికల్స్ ప్లేసులు మారుతాయేమో కానీ ఇప్పుడు నేను చెప్పిన థియరీ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఫోన్లో ఇదే బేసిక్ ఉంటుంది. ఈ థియరీ నాలెడ్జ్తో అప్డేట్ అవుతూ ఆండ్రాయిడ్ ఫోన్కి ఎంటర్ అవ్వాలి. మేము నేర్చుకున్నప్పుడు కీప్యాడ్ ఫోన్లో నేర్చుకున్నాం, అదే నాలెడ్జ్లో ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంది. ఇప్పుడు నేను జనరల్గా కీప్యాడ్ ఫోన్ చెప్పాను కదా, సిపియు వల్ల ఉపయోగం ఏంటిది, పవర్ ఐసీ వల్ల ఉపయోగం ఏంటో చెప్పాను, ఎప్రామ్ ఐసీ ర్యామ్ ఐసీ వల్ల ఉపయోగం చెప్పాను, క్రిస్టల్ వల్ల ఉపయోగం చెప్పాను. ఇదే యూజెస్ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇదే పద్ధతి. ఈ వీడియోను మీరు పర్ఫెక్ట్గా థియరీ ఇలా ఉంటుంది, ఓహో ఇంత ఫంక్షన్ ఉంటుంది అని మీరు పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇదే నాలెడ్జ్ యూజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.